గుర్తుందా మన పెళ్లి రోజు? మర్చిపోయావా? థ్యాంక్ యూ. 5 సంవత్సరాలు అవుతుందండి మన పెళ్ళి. ఒక పిల్ల లేదు, ఏం లేదు. మీరు ఇప్పుడు తాగించి పడుకుంటే ఎట్లా అండి? కనీసం పెళ్లి రోజు కూడా మర్చిపోతున్నారు. ఎప్పుడు పిల్లలు అదే అన్ని ఎప్పుడు లేవంగా ఇది కదా. ఇప్పుడు మన పెళ్లి రోజు కన్నా గుడి కన్నా లేదు కదండి. పోదాము తయారు కానీ. సరే నేను దాని మీద చేస్తా. సరే వెళ్ళండి. మర్చిపోయారా? అన్ని మర్చిపోతూనే ఉన్నారు. మీరు తాగేసి పడుకుంటే మన జీవితం వెళ్ళానండి. సరే కానీ లేకండి, లేచి స్నానం చేసి మార్కెట్కి వెళ్ళి చికెన్ మటన్ ఏదో పళ్ళు అవి తీసుకొని రాకండి. సరే లేవండి. మీరు లేవండి ఫస్ట్. పదా సరే సరే మా తెత్తతి కొత్తిమీర సరే సరే తీసుకొస్తుంది. అన్నీ ఒక కూర తెచ్చుకోరు. కూరగాయలు చేసాక దాన్ని పెట్టేది మంచిగా. నమస్తే సతనా. నమస్తే అన్న. నమస్తేనే. మంచిదేనా? అంత మంచిదే. ఇగో కూరగాయలు పోయినా ఇంట్లో కూరగాయలు లేవంటే ఇక కూరగాయలు తీసుకురానికి పోతున్నా. పోయి తీసుకొని పోతుంది. ఇక జల్ది ఇప్పటికే లేట్ అయిందే. మీ వానికి జాబ్ వచ్చింది. ఎవరికే? మా బామ్మకి జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చింది. నా ఎప్పుడు చదివింది? పాస్ అయిందా? పాస్ అయిన నా ఆఫీసులోనే జాబ్. నెలకు 50,000. సాఫ్ట్వేర్ వచ్చింది. సాఫ్ట్వేర్ వచ్చింది. అదే మంచిగా చదువుతాడు మావాడు. లక్షలు వస్తాయి. ఇప్పుడు జీతం పెరుగుతుంది. పెరుగుతుంది. మంచి కంపెనీ వచ్చిందా? సూపర్ కంపెనీ. ఇంకేంది లక్షలు వస్తాయి. అలా పెరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగే 50,000. మరి బామ్మారి అదృష్టం మంచిగా ఉన్నది. పట్టండి పైసలు. మీ వానికి పిల్లని చూడు ఇక చెయ్యి. చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాబ్ వచ్చింది కదా ఇద్దరు. చెయ్యి మరి. చేస్తాను. చూసి చెయ్యి. పోతాను. అన్ని తీసుకొచ్చారా? నీకు ఒక విషయం తెలుసా? చెప్పండి. మీ తమ్ముడికి 50,000 జాబ్ వచ్చిందంట. అవునా? 50,000 జాబ్ వచ్చిందంట మీ తమ్ముడికి. నాకు మార్కెట్ ఒక వచ్చిండు. మీ ఊరే మీ తమ్ముడు ఇంటి పక్కనే అతని కంపెనీ. మీ తమ్ముడికి 50,000 జాబ్ వచ్చిందంట. సాఫ్ట్వేర్. నీకు చెప్పిండా? లేదు, ఫోన్ చేయలేదు కదా. నాకు చెప్పిండా? చెప్పలేదు. ఒక ఇల్లు కూడా మంచి కట్టినట. సంతోషం. అతను మంచిగా ఉంటే చాలు. సరేనండి, అతను మంచిగా ఉంటే ఒక ఇంటి వరకు అయితే మంచిదే కదా. మనకు కట్టుకుంటే కట్టుకునే కదా. మనకి సీటు తిండి ఫస్ట్ తీసుకో. ప్రాంకు అగో మా తమ్ముడు ఎన్నెళ్ళని ఫోన్ చేస్తున్నాడు. చాలా రోజులైంది ఇక ఫోన్ చేయక. ఏందో కనుక్కుంటా. హలో హలో తమ్ముడు, మంచిగా ఉన్నావురా? మంచిగా ఉన్నా. ఏం చేస్తున్నావు? రేపు పెళ్లి సంబంధం చూసేది ఉంది, రావాలి. మస్తు రోజుల తర్వాత ఫోన్ చేసినావు. ఇక బావని తీసుకొని రేపు రా. పొద్దున పోయేది అర్జెంట్. అంతా మంచిది. రేపు పెళ్లి సంబంధమా? ఏ ఊరు పిల్లది? పిల్లది ఇక్కడనే పల్లెటూరు అట. ఇది పల్లెటూరేనా? సరే తమ్ముడు, నువ్వు ఒక్క ఇంటి పడవైతే మాకు అంతకన్నా ఇంకెక్కువ ఏం కావాలి. సరే వస్తాం. మంచిదే. చెప్పినావా లేదా? ఇలా రాడి. చెప్పలేదు, నీకే చెప్తున్నా. ఇద్దరు తోలుకొని రా. చెప్పినావా బాబాకి? చెప్పలే. సరే తమ్ముడు, వస్తాం మరి. ఓకే. సరేనా? సరే. మంచిది. నువ్వు పైలం. పైలం బాగున్నా. పొద్దున అక్క. సరేనా? ఉంటున్నా. తమ్ముడు పెళ్లి కుదిరిందంట. ఫోన్ చేసిండు రమ్మని. పదండి వెళ్దాం. పెళ్లి కుదిరితే అంటే కుదిరిందా లేకపోతే చూడడానికి వెళ్తున్నాడు ఈరోజు పిల్లని. చూడడానికి పోవడానికి మనం అవసరం పడ్డది. ఇల్లు కట్టినప్పుడు అవసరం పడలేదు, జాబ్ వచ్చినప్పుడు అవసరం పడలేదు. అవన్నీ పట్టించుకోకండి. ఎక్కడికి ఆయన ఒక ఇంటి వరకు వెళ్తున్నాడు కదా. ఎవరు
అన్నం తప్ప దానికి అంతే. మా తమ్ముడికి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా చూడడానికి మనమే కదా రేపు రమ్మన్నాడండి సరేనండి తెల్లంగి ఇస్త్రీ సరేనండి చేస్తా సరే పోదంతి ఏం చేద్దాం ఇదేనా ఇల్లు వచ్చినప్పుడు వస్తుంది పిలిచిండే మరి బిల్డింగ్ కట్టిండు జాబ్ వచ్చింది బిల్డింగ్ కట్టిండు ఇప్పుడు పిలిచిండు నన్ను సంవత్సరానికి అవునండి బాగానే ఉంది మంచిగా కట్టిండు మా తమ్ముడు ఇన్ని రోజులు చెప్పినాడే మీ తమ్ముడు నాకే చెప్పలేదు మీకేడ చెప్తాడు రండి వస్తుంది నాకు ఇక బండి ఫస్ట్ పెట్టి అక్క బా వస్తురా ఇప్పుడే వస్తురా రాడి బామ్మది గాడు మొన్నటిదాకా ఏం లేదు ఇల్లు మంచి సరిగా వచ్చిండు నిజంగానే వచ్చింది జాబు ఏమో అనుకున్నా అదే వచ్చింది కూరగాయలు ఏం లేవు కదా ఏమంటావు అది బాగా ఏం తింటాడు అది చికెన్ ఏమంట తీసుకురా మరి చికెన్ అయినా మటన్ అయినా చేపలైనా ఏదైనా ఒకటి పట్టుకురాపో మంది ఇక బాబాకు నీకు తెలిసిందే కదా ఏదో ఒకటి పట్టుకురాపో తొందరగా రాటే ఉండకు జల్దిరా ఆకలిస్తుంది మరి పోదాం మరి వాళ్ళు రమ్మని చెప్పి 11:10కే రమ్మన్నారు 11 అయితే మరి అక్క బాగా వచ్చిండు ఒక అర్ధగంట సేపు గడియ అర్ధగంట సేపు చేసేవాళ్ళు మంచి ఓకే తొందరగా కాదు మరి పోదాం టైం అయితే మళ్ళీ బాగా రెడీ రా పోదాం ఒక పెన్సిల్గా పోయేసి అయిపోతుంది వచ్చినాక దావా చూస్తుంది సరే తప్పుతుందా నీకు దావ తప్పది చేద్దాం సరే సరే రైట్ ఇల్లు వాళ్ళు వచ్చినట్టున్నారు గేట్ కాడికి ఇటు రాండ్రి అన్న ఇటు రాండ్రి ఇటు ఇటు చెప్పలేడు బిడ్డ రాండ్రి కాలు కడుక్కొని రాండ్రి కూర్చుంది రాండ్రి కూర్చుండ్రు ఇప్పుడే వచ్చిందా అవునమ్మా ఇప్పుడే బాగా టైం పట్టింది బస్సు అందలేదు అందుకని కొంచెం ట్రాఫిక్ జామ్ శంకరాంత ఎటుపోయిందమ్మా శంకరన్న బయటికి వేయండు అర్జెంట్ పని మీద మీరు వస్తారని నాకు తెలుసు కానీ నేను అనుకోకుండా నన్ను ఎక్కడనే వస్తాను మరి చూపించమంటే పిల్లల్ని చూపిస్తాను అన్న బుద్ధిని దొరికొస్తాను బాగా అయిపోయింది ఏం చేస్తున్నావు అయిపోయిందా కంప్లీట్ ఏరా తమ్ముడు మంచిగా ఉందా పిల్ల నచ్చిందా చూడు ఇప్పుడే మళ్ళా నాకు మళ్ళీ అట్లా ఇట్లా అనద్దు ఎట్లాంటి అమ్మాయిని చేసినావు ఏంది అని ఇప్పుడే చూసుకోండి చూసినవారా తమ్మి పిల్ల ఎట్లుందో నచ్చిందా చూసినవారా తమ్మి మరి ఇంటికి పోయినాక అట్లా ఇట్లా అనద్దు నాకు చూసినావు పిల్లాన్ని ఇంటికే చూడకు చూడు పిల్లాన్ని మంచిగా చూడు మంచిగా మారద్దు మంచిగా చూడు పిల్లాన్ని చెప్పమ్మా పిల్లగాడైతే మంచిగా చూడు మళ్ళీ పోయినాక అనద్దు మరి నాకైతే పిల్లగాడు నచ్చిండు మరి మంచిగానే ఉన్నాడు మరి ఏమంటావు నీకు అమ్మాయి నచ్చిందా నచ్చింది నచ్చిందా పోదాం మరి
కట్నం గురించి ఏం మాట్లాడతాం మరి మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చిన మాట్లాడతాం. పిల్లగాడు ఏమైతే నీకు మా దోస్తమ్మ నీ దోస్త మరి ఏం పని చేస్తాడు? ఆయన సాఫ్ట్వేర్ చేస్తాడు నాతో 40,000 దాకా వస్తాయి నెలకి. మంచిగా బతుకుతాడు చేసేది. పిల్లగానికి ఏ అలవాటు లేదు, మంచోడు, మంచిగా చూసుకుంటాడు. ఆమెను ఇయ్యరు అదే మరి మంచిగా కదా, ఏ అలవాటు లేదా? ఏ అలవాటు లేదు, మంచిగా చూసుకుంటాడు. ఏ అలవాటు లేకపోతే మంచిగా మంచోడే. సరే మరదల పిల్ల పోయేస్తాం మా ఇంటికి ఇక నువ్వు వచ్చుడు సరేనా? చెప్పు బామ్మాది పిల్ల ఎట్లుంది? కొంచెం కట్నమే లేకుండా పనులు చేసుకుంటుంది. నీకే 50,000 జీతం వస్తుంది బామ్మాది, కట్నం లేకుండా వేసుకుంటున్నావే. ఇదన్నా ఒకటి అలా ఇస్తుంది. అది బామ్మాది నువ్వు ఎలా మాట్లాడు. ఏం మాట్లాడతా? నీకు నచ్చిందా? చెప్తా నీకు. రేపు రేపు మాట్లాడతాను ఒక్క ముచ్చటిగా. కాదు కట్నం ఏమైనా పర్లేదని చెప్తా నేను. సరే తీసుకుంటా. ఇంటికి ఫస్ట్ సంబంధం నేను లగ్నం చేస్తే నాకు ఇంత అవతలు ఎవరు ఇవ్వాలి, నాకు ఎవరు దాగిపోయాలి? ఈ 40,000 జీతగాడు వీటికి ఇంకా సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఇంత పండాలి. నేను ఎందుకు చెప్తావానికి? నచ్చలేదు మా బామ్మ తెలివి చెప్తా. అది అటు ఇటు ఇప్పుడే లగ్నం చేస్తే నాకు మంచిగా బామ్మలు ఇల్లు కట్టిండు బ్రహ్మాండంగా. అన్ని నాకే కావాలి, నాకే ఇల్లు కావాలి. ఈ ఎట్టి బొమ్మలకి లగ్నం చేసే అవసరమా? ఇది ఏం లేదు, పని చేసుకుంటూ ఉండాలి. మంచిగా పని చేసుకుంటా. ఇంక లగ్నం చేయకపోతే ఏమైతుంది మా బామ్మకి? నాకు తెలుగుంటుందా? నేను కాదుకున్నాను. ఆయన జాబ్ చేస్తాను, 50,000 1,00,000 తెస్తాడు. ఆయన తీసుకుంటా ఊరుకుంటా. అయ్యా లగ్నం చేసిన అవసరం చూద్దాం, ఏ కథో చూద్దాం. ఏ కాదని మాట్లాడుకుంటున్నావు ఏమనుకుంటా? ఏంది తాగు మంది బంగారు బాత్రూమ్ రాకు. నువ్వు ఆలోచించుకుంటా తాగుతున్నావు. మరి ఏం మాట్లాడుకుంటున్నావు? ఆలోచిస్తుంది బాగా. లగ్నం చేసిన సరే తమ్ముడు పిల్లలు మాత్రం తెచ్చుకుందాం. మా మర్దలు మా ఇంటికి రావాలి. సరే సరే చేసుకున్నాం. సూపర్ ఉంది, సూపర్ ఉందండి పిల్ల. నాకైతే మస్తు మంచి నచ్చింది. సరే నేను చెప్తా చెప్తా. సరే తమ్ముడు చెప్తా లగ్నం చేసి పెడతా మాది. నువ్వు భయపడదు. 10 రోజులు లగ్నం అయిపోతుంది, 5 రోజులు అయిపోతుంది. తమ్ముడు ఆయన చూసుకుంటే నువ్వు టెన్షన్ తీసుకో. సరేనా? 10 రోజులలో మన ఇంట్లో ఉంటాను అర్థలు కుందరాల బొమ్మ. ఇంకా తెప్పిస్తావా మన రెండు అయిపోయినట్టున్నాయి. సాలండి సాలు ఇంకెంతగానే తాగుతావు. బామ్మది లగ్గం ఇప్పుడు తాగుతుంది, ఇంకేం తాగుతుంది? సరే సరే బామ్మ నీ లగ్గం చేసే బాధ్యత. ఏ సౌందర్య, ఏ సౌందర్య, నేనైతే చికెన్ కానీ ఏమన్నా బుక్కెట్ ఉన్నా ఇంట్లో తీసుకురా. ఇట్లనే తాగకుండా కూర్చుంటావా? ఇప్పుడు పేరెంట్ తీసుకురామంటావా? తీసుకురాపో. ఇట్లనే తాగుతావా? ఎప్పుడు పోదాం మనం ఇంటికి? అరే పోదాపో. ఏంటి వరకు మా తమ్ముడు మంచి తీసుకొస్తున్నా తాగకుండా కూర్చున్నాడు. మరి ఇదే పని ఎప్పుడు? అరే మీ తమ్ముడు లగ్నం చేయదాన్ని నేను చేసి కట్టిన ఇట్లా తాగి పట్టుకుంటే అది పెళ్లి ఎప్పుడు చేస్తావు? అదే సంబంధం ఖాయమైతే సంబంధం ఖాయమైన లగ్నం చేద్దాం. లగ్నం చేసేదా? అరే మీ తమ్ముడు లగ్నం చేసేది మనమే. మీ తమ్ముడికి లగ్నం చేస్తే మనం ఎక్కువ రాదు. రోజు సంబంధం అవుతుంది, రోజు ఒకటి ఎంజాయ్.
ఏమో నాకైతే తెలియదు ఏ, చెప్పు ఎవరికే నువ్వు? చెప్పు ఏమన్నా? శేఖర్ ఆ, శేఖర్ లేడా? ఎందుకు ఎవరు ఏమైతే నీకు అప్పు చేస్తే కూర్చోవాలి ఇది తెచ్చుకో ఓకే అర్థమైనా ఇదిగో కట్టు చాలా ఇంకేం కావన్నా చాలు ఇంత కారం లేదు ఏయన్నా తీసుకురావన్నా మాట్లాడుతాను ఏ పని పైసలు ఇచ్చేది ఉండే పైసలు ఇచ్చేది ఇంకా మా బామ్మ ఇవి ఆయనకే ఇద్దామని ఫోన్ చేసి అరే నేను వాళ్ళ బాబాను వాళ్ళ అక్క నువ్వు మా పేరు చెప్పు ఇప్పుడు మేమే లగ్గం చేద్దాక మేమేనా ఇప్పుడు ఆయన ఫోన్ చేసి లేదా ఆయన నువ్వు ఇస్తావా లేదా మేము నాకు ఇచ్చి మా పేరు చెప్పు అక్క బాబుకి ఇచ్చినా ఇంట్లోనే ఉంటుంది మేము మా తమ్ముడు వచ్చిన కాగరాలు తీసుకుందు కానీ నీకెందుకే అన్నీ తీసుకుంటాలే నువ్వెందుకు తీసుకునేది అరే నీదైతే మా మీ తమ్ముడు అయితే నేనైతే అన్ని మన పైసలు ఫస్ట్ దాన్ని ఇచ్చిండు కదా నువ్వు ఇట్లా పో మరి నేను దెబ్బతింటావు ఇగే ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు లక్షలు ఉన్నాయా బాబా మర్చిపోయినా ఏం పని లేదు మంచిగా వంటలో తింటానో తాగుతున్నా అది నాకేం చేయకపోతే అది నాకేమే చేయద్దు అట్లా పంచుకోవచ్చు ఈ ఇల్లు కూడా నాకే అవుతుంది అది లగ్గం చేస్తే నాకు ఆయన తెలియదు ఇది మంచిగా పోతావా నీకు తాగే అడిగితే చెప్పు మీ బాబాకి ఇచ్చినాను అంతే నేను భవనాటని ఇదంతా రాసి చేస్తుంది మొత్తం మోస్టర్ పోతుంది అబ్బా రోజు వచ్చి లచ్చలు పడితే నేను జల్లి నా ఇంటికాడ ఇంకో ఇల్లు కడతా ఈ మా బామ్మారి పేరు మీద బా ఇప్పుడు బీరు తీయగా ఇంతకుముందు ఏమో చేదు ఉండే పైసలు అంటే ఏదైనా తీయగా ఉన్నది మనసులైనా బీరైనా బీరుదైనా తీయని అనిపిస్తుంది పైసలు ఉంటే అదే పైసలు లేనప్పుడు తాగితే చేదు బీరు ఏందో మంది పైసలు అందుకనే తీయమనిపిస్తున్నది నీకు అడి పెళ్లి చేద్దామా చూద్దామా అదే వెయ్యాలి చేస్తా సంవత్సరం అయింది మరి మంచి ఎప్పుడు చేస్తావు అరే మా మీ తమ్ముడు మొత్తం మంచిగా ఎవరు వస్తారే ఏమైంది బంగారం లేకున్నాడు అడిగేం వచ్చున్నది ఇంటెక్క పెద్దబాబు చెప్పిండు పెళ్లి మంచి చూసినట్టు సంబంధం వాళ్ళకి నచ్చినా నువ్వే నిలబట్టేసినావు అంటే నచ్చలేదని ఇప్పుడేమో మా తమ్ముడు మొక్క మంచిలేదు అంటున్నావు ఇప్పుడేమో తాగుడు తీరు కలబడి పడ్డ ఇక్కడే ఉంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి వాడిని? నీ తమ్ముడు ఏదో బయలుదేరితే వచ్చాను నీ తమ్ముడు లగ్గం చెప్తా బాబా అంటే వచ్చాను దొరకని అంటే నాకు వేరే తాగచ్చునా నా అక్క చెప్తావు ఇప్పుడు చెప్తున్నా నీ తమ్ముడు లగ్గం చేయకపోయే నేనేదో కొట్టినా చెడగొట్టినా చెయ్యా ఎట్లా పోతాం మన మన మనస్తున్నా రావాలి సగం రావాలి పో చూసుకుంటా తింటా తాగుతా లగ్గం పిలిచేపో ఇంకా 5 సంవత్సరాలు ఎవరంతా చెప్తా నీ అవ్వాలి ఇది దాన్ని చెప్పేది అయినా లగ్గం చేస్తాను చేయాలి చేయ అయింది శేఖర్ ఉన్నట్టు శేఖర్ శేఖర్ ఇట్లా శేఖర్ పెళ్ళి అయిందా ఏమో బావా ఇదే 2-3 సంవత్సరాలు అయింది పెళ్ళి అయిందో తెలుగు అయింది కావచ్చు అనుకుంటాను నేను ఏమో బావా సంబంధాలు చూసినా అన్ని చెప్పలేదా ఏం చెప్పింది వరకు మాకు ఏం చెప్పలేదు మాకు అర్థం చెప్పింది ఇక మీరు చూడకు సంబంధం చూడకు ఏమంతా మేము చూసుకుంటాం అన్నట్టు మీ బావ మాట్లాడండి ఏమో బావా ఇంటికనే ఉన్నాడు సంబంధం లేదు శేఖర్ ఎన్ని సంబంధాలు తెచ్చినా చేసినా కానీ మీకు పిల్లలు నచ్చలేదా
నేను అన్ని 10-20 సంబంధాలు తెచ్చా నేను కోటీశ్వర సంబంధం తెచ్చిన. వాళ్ళు నచ్చలేదు అన్నారు నన్ను. ఎందుకు నచ్చలేదు? మా బావ చెప్పిండు నాతో. మీ బావ మాటలు పట్టుకుంటావు నువ్వు అమ్మాయి నాకు నచ్చిందా లేదా అసలు? నాకు నచ్చినాయి. మరి నచ్చింది చెప్పలేదు, మీ బావకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నచ్చలేదు అన్నారట. ఎందుకు నచ్చలేదు? వచ్చే మాకు పెద్ద మనుషులు అడగవు నువ్వు? మా బావ గట్లనే మీ బావ గట్ల అంటాడు, బావ పని మాట్లాడతాడు, బావ మాట పట్టుకుంటావు నువ్వు. నేను మా బావ గట్ల చెప్తే అబద్ధం. నువ్వు వచ్చే అన్నావు మాకు తెలియక కానీ 10-20 సంబంధం తెచ్చాను. నేను చెప్పిన బావ నాలుగు నచ్చలేదు అన్నాడు మా బావ. అది పద్ధతి కాదు. ఇంకెవరు చేసుకుంటే ఇప్పుడు మా బావని అడుగుతా. శేఖరు, మీ భావతనం బాగుంది, పౌరత్వతనం బాగుంది. ఎందుకంటే పెళ్లి సంబంధం చెడగొడుతుండు, బాగా తింటుండు, పంటుండు, గుదవ తాగుతుండు, తింటుండు. నీ ఇంట్లో నీ భావన చెడగొట్టు. నిన్ను ఇంతకెళ్ళి వెళ్ళగొట్టు, పోయి అడుగు, బావాని ఏ సంగతి ఎన్ని సంబంధం తెచ్చినా ఇంటికి పోతే అడుగు, లేకపోతే పెళ్లి సెటిల్ అవుతుంది, లేకపోతే కాదు. అయిపోతే పెళ్లి కాదు. అలా బౌరుపల బావ బాగా తింటుండు, మొత్తం ఎంజాయ్ చేస్తూ తాగుతుండు, తింటుండు, పంటుండు. బామ్మర్ సొమ్ము అక్రంగా తింటుండు, తాగుతుంటూ. బామ్మర్ పెళ్లి చేద్దామన్న జ్ఞానం లేదు, ఇంకిత జ్ఞానం కూడా లేదు బావకు. ఇట్లా పోవడం జీవితం పాడు కదా. ఎవరు నచ్చరా? ఏది బాగా అయినాక ఎవరు చేస్తుంది, ఎవరు చేస్తుంది? మొన్న 6 నెలల కింద 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను బావకి. వాళ్ళ బావకి ఇచ్చిన ఆ బావ బౌరుపల బావనేనా? బౌరుపల బావ పోయి ఇచ్చేస్తావు నువ్వు? పెద్ద మనుషులు లోకపోవా? ఆయన అన్నాడు, నేనే చూసుకుంటున్నా, ఇల్లు నేనే పెడతాను. ఆయన తను చేసి బుక్కి ఆ బామ్మకి ఏం పెళ్లి చేస్తాడు? వాళ్ళ బావ లగ్గం చేయడు ఆయనకు. ఈయన బావ పెద్ద లంగ్ ఉన్నట్టుండే. అవునా? మరి ఇల్లు వాకి అంతా తీసుకుంటాడు, ఇల్లు బిజోని చేస్తాడు, ఎడ్డి గుండా కొడతాడు, ఏం చేయడు, తింటాడు, పంటాడు. మరి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిన మరి ఏం చేయాలి? ఇల్లు కూడా కథ చేసుకుంటా అనుకుంటాడు, చేస్తాడు, చేస్తాడు. ఆ పోరని లగ్గం చేయడు గతం. ఇప్పుడే అనుకున్నా బయట గిట్ల పోయిందేమో. సంబంధం ఆయన వచ్చింది కనబడ్డాడు, పిలిచి అడిగింది ఏమని? అది బావ నేను నచ్చలే అని చెప్తున్నాడు అన్నది. ఆయన సంబంధాలు ఇస్తే నేను కలిసింది. అయ్యో ఎందుకురా మరి ఇప్పుడు ఇట్లా? సంబంధాలు నేను నచ్చలే అని చెప్పింది అలా. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఇంటికి కూడా రాకన్నాడు. అవునా? నీకేమని చెప్పిండు? వాళ్ళు సంబంధం ఇస్తే అవునా? మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఇగో ఒక పని చేయి, మీ దోస్తులకు చెప్పు, మీ 4 దోస్తులకు చెప్పుకొని తీసుకొని రా, మంచిది అనిపిద్దాం, అప్పుడు చక్కగా అవుతాడు. నువ్వు ఇట్లా ఖరాబ్ అయిపోతావురా, మేము ఉన్నంత సేపే నీకు ఒక దారి చూపించి ఏదో ఒకటి చేసి మేము పోతాం, సరేనా? నువ్వు 4 దోస్తులు తీసుకొని రా, వచ్చినాక మీ బాగా మంచిదాన్ని తోలిద్దాం. బావా బద్మసి బావ 2 సంవత్సరాల సంబంధాలన్నీ వాళ్ళకి నచ్చలే అని చెప్తున్నాడు. నేను నచ్చలేదంట, వాళ్ళు నన్ను మరి నచ్చలేదని చెప్తున్నాడు. బావ ఈ సంగతి బాబు నేను ఏంటో చూపిస్తా, దోస్తులు తీసుకొస్తా, మాట్లాడండి. అక్కడ జాబ్ టైం కూడా ఆగలేదాకా రాదు, నా ఫోన్ కలవది, ఇల్లు జాగ్రత్త, బాగా మంచిగా. సరే తమ్ముడు, సరే మంచిగా పైన. శేఖర్ లేడు శేఖర్ లేడు, ఊరికేడు శేఖర్ లేడా? లేడు, ఊరికేడు. ఎప్పుడు లేదు? 15 రోజులు అవుతుంది. 15 రోజులు. పైసలు నా పైసలు లేకుండా 1,00,000 రూపాయలు ఇచ్చామా మీ బామ్మకి? నువ్వు ఏ రావడానికి మా బామ్మకి ఇచ్చేది కదా పైసలు, అవి నేను తీసుకున్నా. ఇంకేంటి చెప్పకపోయినా మా బామ్మకి మాకు సంబంధం లేదు. మీ బామ్మకి సంబంధం అంటుడు, మాకేం తెలియదు, మా బామ్మకి బాగా పెంపించామంటు అన్నాడా? అన్నాడు. పెళ్లి లేదా? ఊరికేడు, నేను తెప్పిస్తా వచ్చినాక. ఎప్పుడు తెప్పిస్తావు? ఇప్పుడు ఫోన్ చేయి, తెప్పిస్తా. ఫోన్ చేయి, ఫోన్ చేయి. 3 గంటలు ఆయన ట్రైనింగ్ పోయిండు. అట్లా కదా పిలిపి పైసలు చేయలేదని అంటుండు, మరి నాకేట మా బాబు పిలిపించామని అంటుండు. మరి అన్నాడు 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 అర్థం కాదే అంతా ఒకటే. అట్లా కాదు మరి అని అంటుండు. అయితే తోలుకొచ్చి నన్ను అంటే వాడు పెద్ద నేను మా బామ్మకి నా పేరు చెప్తే నీకు చెప్పినా చెప్తారా? ఆయనకి ఎందుకు ఇచ్చావు అంటుండు. అంటుండు నన్ను అడగవా? 5 నెలలు 6 నెలల ట్రైనింగ్ పోయిండు. 5 నెలల వరకు అతను వచ్చినాక చెప్తా. నేను పెట్టుకోను. ఒకసారి ఫోన్ చేయబోతుంది. ఫోన్ కలవది, ఫోన్ కలవది. ఎందుకంటే ఫోన్ దూరం ఉందా? ఇక్కడ విదేశాలు ఉన్నది. నాకు వెళ్ళాలనుకున్నావా? బాగా వాక్యం చేసింది.
మస్తు బాకీ చేసిండు. ఊరంతా బాకీ కాదు అంటారు, ఊరంతా పోయేది బాకీ చేసి అందుకని పోతా పోయింది. ఫోన్ కూడా చెప్పేస్తుండు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఊరంతా బాకీ చేసి ట్రైనింగ్ వెళ్ళాక ఫోన్ రాదని చెప్పేది మాకు అదంతా వేసి ఉంచాలి. కావాలని యాక్షన్ చేస్తుంటే కావాలని డ్రామా చేస్తుంది. మా పైసలు మాకు వాడని మీరు తెల్లారిపోతున్నాను 10 గంటల వరకు మర్యాద మా పైసలు మాకు వాడే ఎక్సిట్ మార్చి ఇచ్చే మంచిగా ఉండదు. ఏం చెప్తారు? ఏం చెప్తాం సంగతి ఏదో నా సంగతి ఏదో రేపు పొద్దున 10 గంటల వరకు నీకు చెప్పకపోతాను. ఎట్లా తీసుకున్నావు? 1,00,000 రూపాయలు మీ బామ్మ చెప్పి నువ్వు ఎట్లా తీసుకున్నావు? అది మా బామ్మ పైసలు ఇచ్చిండు. బామ్మ పైసలు నువ్వేం చేస్తావు? మీ బామ్మకి ఇయ్యలేదట. నువ్వు బాగా ఊరంతా బాకీ చేసిపోయింది. ఊరంతా అదైపోతుంది. పైసలు అడడానికి వస్తే తమాషా చేస్తున్నా అన్నట్టు చేస్తున్నా. పైసలు 1,00,000 రూపాయలు తీసుకొని మీ బామ్మకి బామ్మకి మా బావకి ఇవ్వలేదు, మా బావ నాకు ఇద్దరు ఆయన అన్నబట్టే నువ్వేమో నాకు ఇద్దరు నువ్వు అన్నబట్టి ఆయనకి ఇద్దరు మరి ఊరిని బ్యాకింగ్ చేసుకుని పోతే ఎట్లా చెప్పు? మరి మా పైసలు 10 గంటల వరకు ఏం చేస్తున్నావా? లేదా మీ తమ్ముడికి 1,00,000 రూపాయలు ఇస్తాం. మరి ఏదంటాడు? మా బావ ఏదంటాడు? ఎందుకు చెప్తున్నావు? ఎంత నాకు అట్లా కాదమ్మా, ఇల్లు అని ఊరుకుంటావా? నువ్వు అట్లా నాకు ఇయ్యదు. మరి ఇయ్యదు బాగా కాబట్టి ఇచ్చిండు. మొత్తం మాత్రం ఇల్లు తాళం అంతే. ఇంకా ఉంటారు, తింటారు, చేస్తారు. మీకు తెలియదా? మాత్రం తాళం కొడతాను. తీసుకునే తమ్ముడే చెప్పి ఫోన్ ఆఫ్ చేసుకుంటాడు. ఎవరన్నా నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు చేసి నాకు తగ్గట్టు మళ్ళీ ఇచ్చిన పైసలు మళ్ళీ అర్థం చేసుకోవడానికి వస్తాను. మళ్ళీ ఇది నా ఊరు అంటే ఒక్కొక్కరిని చెల్లి ఆడుకుంటుంది. నీ వాళ్ళు కానీ చెప్తారు కూడా పేద చూద్దాం శేఖర్ శేఖర్ ఉన్నాడా? శేఖర్ శేఖర్ ఉన్నాడా? లేదు, ట్రైనింగ్ వెళ్ళిండు. ఫోన్ నెంబర్ లేదు. కలుస్తలేదమ్మా. ఎందుకు కలుస్తలేదు? నెంబరు కలుస్తలేదని చెప్తున్నా. రెస్పెక్ట్ ఇవ్వడం వచ్చినప్పుడు పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నెంబర్ తీసుకొని వెళ్ళు, ప్రేమించిన అని చెప్పిండు. ఇల్లు నా పేరు మీద రాసిండు. ఏడి లేదు, మరి ఏమో పెట్టుకొని వెళ్ళు. స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఇల్లు నా పేరు మీద రాసిండు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ పెట్టిండు. చేస్తే ఇల్లు తెలుసుకొని వచ్చిన మీన్నాక పిల్లు ఎక్కడున్నాడో ఫోన్ చేసి ట్రైనింగ్ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలా? అవునమ్మా. పిల్లు ఎక్కడున్నాడు? ఇల్లు నా పేరు మీద రాసిండు. నాతో ఇన్ని రోజులు ప్రేమ వ్యవహారం నడిపిండు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు అంటే ఏం చేస్తా? పిలువు ఎక్కడున్నాడో ఇన్ని రోజులు ఫోన్ మాట్లాడి ఇప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టేది. ఇది రాపెల్లి శేఖర్ ఇల్లే కదా? అవును. వాళ్ళ ఇల్లు అనుకునే వచ్చిన. ఆయన మొత్తం ఇల్లు మొత్తం నా పేరు మీద రాసిండు. కాగితం చూపిస్తేనే రాసినట్ట. నా దగ్గర ఉంది కాగితం, మా ఇంటి కాడ ఉంది కాగితం. ఇది ఏమనండి నాకేం తెలుసు? ఎప్పుడు చేసిండు? మా తమ్ముడు మీకు ఎప్పుడు రాసిచ్చిండు? పెళ్లి చూపులోకి వచ్చి మొదలన్నప్పుడు తెలియదా? ఎటు పోతాడు? మీరే వాళ్ళు ఇల్లు నా పేరు మీద ఉంది. పోల్సింది మీరు. చక్కగా వాళ్ళు వచ్చినాక వచ్చి మాట్లాడుకో. ఇప్పుడు అయితే మాకు అమ్మాయి పేరు వాళ్ళు వచ్చినాక మా ఇంటికి రావద్దు. ఫోన్ చేసి రమ్మను. వచ్చేదాకా నేను నిన్న ఉంటా. రమ్మను. 6 నెలలకు వస్తాడు. ట్రైనింగ్ పెట్టుకో. 6 నెలలకు మా తమ్ముడు ఇల్లు మాకు ఇచ్చి ఇల్లు నా పేరు మీద ఉంది. మీరే పెట్టుకోవాలి. ఎవరు అసలు మీరు వాళ్ళ తమ్ముడు ఇల్లు నా పేరు కాదు. వాళ్ళు నన్ను ప్రేమించి నా మీద రాసింది. మరి వచ్చినాక ఎట్లా వస్తాం?
అడిగి తెలుసుకొని ఇడానికి వస్తే వీళ్ళ తమ్ముడు లేడని చెప్తున్నారు. ఏడికేనంటే చెప్తలేరు. ఇది ఎక్కడ న్యాయం? దేనికి? బాబాయ్ మా తమ్ముడు 6 నెలలకు ట్రైనింగ్ పోయిండు. 6 నెలల దాకా రానన్నాడు. స్విచ్ ఆఫ్ ఫోన్ కూడా కలవదంట. 6 నెలల వరకు నేను రానక్కని చెప్పి పోయిండు. ఇల్లు మాత్రం జాగ్రత్త, ఎవరికి వచ్చినా కూడా ఎంట్రీ ఇవ్వకని చెప్పిండు. అందుకని నేను ఉన్నాం సార్, మా ఆయన నేను ఈ మధ్య నా ఇల్లు నా పేరు రాసిండు. అది నాకు ఎట్లా కట్టని మాట్లాడుతుంది. ఎక్కడ న్యాయం సార్? అన్న మా చెల్లెని ప్రేమించాడు, సంవత్సరం తిరిగిండు, అయితే ఇల్లు ఆమె పేరు మీద రాసిండు, ఎక్కడికో దిగపోయాడు. న్యాయం చెప్పాలి. మాటలు పైకి వెళ్ళదు కొన్ని మరి మీరు ఏం చేస్తాం మరి చెప్పు. మరి మీరు కొట్లాడుకుంటే మా పక్షం ఏం చేయాలి? ఏం చేస్తాడు? మరి దేవుడే మోసం చేసి మీరు బయట నీ పేరు మీద రాసినోడే మాకు ఇల్లు అప్ప చెప్పి తాళ అప్ప చెప్పి ఇల్లు జాగ్రత్త అనిపోయిండు. మరి మాటలు మరి వచ్చినాక మాట్లాడుకోలేదు. ఏ పోనీ ఏం కాదు ఏం కాదు. నువ్వు కూడా వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా మీ లక్క కట్టిస్తా. ఊరాన్ని చూస్తున్నాము, మా ఊరికి వచ్చినప్పుడు మీకు ఉంటది. చెప్పు బాకీ చేయకమాను, ఏం చేయకమాను. మంచిగా బుద్ధిమంతులు బుద్ధిమంతోటి ఏం బాకీ చేస్తాను. నువ్వు కూడా మంచిగా ఉండు. సరే బాబాయ్, జాగ్రత్త. మా బావని వెళ్ళగొట్టిరు బద్మాష్ బావని. మా బావ 2 సంవత్సరాలు పెళ్ళి ఆలస్యమైంది. ఇప్పుడు నా దరిద్రం వదిలింది మా బావ. 2 సంవత్సరాలు భావాన్ని పంపించినావు. పెళ్ళి 2 సంవత్సరాలు అవుతలేదు. నేను చేస్తాను నీకు. ఇటకి వెళ్ళిపోయిండు. పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు చూసిన సంబంధం అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి తోటి నీకు పెళ్లి చేపిస్తాం.
నువ్వు రంది పడకు గూగుల్ పడకు మేము ఊరోలే మేము చేస్తాం నీకు ధైర్యం ఉంది ఒక మాట చెప్తా ఒక పాట చెప్తా బావో బద్మాషి బావో నా నీ ఏసాలు నా దగ్గర సాగవు ఓ బావో ఓ బావో 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 బద్మాషి బావో. అందరూ బాబులు ఒక్క తిరిగి ఉండరు 50 మంది మంచోళ్ళు ఉంటారు 50 మంది చెడగొట్టేటోళ్ళు ఉంటారు. నీ జీవితం అట్లా సర్వనాశనం అయిపోయింది పాడు చేసింది. ఇంట్లో ఉండి బిస్తర్ వేసి కూడా తాగి తిని చేసి అట్లా చేసింది. నీ సంసారం అట్లా దూరం చేసింది. అందుకని ఆ పిల్ల ప్రేమించే పిల్లతోటి నీకు పెళ్లి చేస్తాను. నెల రోజు లోపల నీకు పెళ్లి చేపిస్తాను. బావో బద్మాషి బావో నా పాటలు నా దగ్గర సాగవు.